హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు అప్డేటెడ్గా జాబ్ ఇన్ఫర్మేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ అనేవి వెంటనే అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, చాలా మంది అయితే మన ఛానల్ అయితే అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయితే వాచ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. ఫ్రెండ్స్, వీడియోస్ని చూస్తూ చాలా మంది లైక్స్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. కనీసం ఒక 50 లైక్స్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మన వీడియోస్ షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేస్తారు. ఇప్పుడైతే వచ్చేసి నేను కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ పొజిషన్స్. దీనికి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది. ఇది ఎక్కడుందంటే గుంటూరులో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. అలాగే ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ టెక్నికల్ పొజిషన్స్ అని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ 10 రకాల జాబ్స్ కూడా కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయి, కొన్ని డిప్యూటేషన్ ఉన్నాయి, కొన్ని షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే ఉన్నాయి. అలాగే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కువైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి ఈ పొజిషన్స్ అన్నిటికీ. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అలాగే శాలరీ పే లెవెల్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా అయితే 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ అయితే వచ్చేసి కంట్రోలర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒక పొజిషన్ అయితే ఉంది. లెవెల్ 12 అయితే పే చేస్తారు. ఇదైతే వచ్చేసి ఆన్ డిప్యూటేషన్ ఇనిషియల్లీ ఫర్ 2 years అయితే ఉంటుంది. 56 years ఎక్సీడింగ్ అయితే అవ్వకూడదు. అలాగే క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ కానీ, ఫినాన్స్ మేనేజ్మెంట్ కానీ, CA కానీ ఈక్వివాలెంట్ అయితే చేసి అయితే ఉండాలి. మినిమం 10 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఈ జాబ్ రోల్ ఏముంటుంది అని కూడా ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి చదవండి ఫ్రెండ్స్. సెకండ్ పోస్ట్ కూడా అయితే వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఒకటైతే ఉంది. లెవెల్ 10 అయితే పే చేస్తారు. ఇది కూడా వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ డిప్యూటేషన్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే క్యాండిడేట్ని అయితే రిక్రూట్మెంట్కి చేసుకుంటారు. 40 years దాటైతే ఉండకూడదు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్లో అయితే చేసి అయితే ఉండాలి, లేదా నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే ఉండాలి. మినిమం 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఉండాలి. అలాగే మీకు అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ వర్క్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫ్యాకల్టీ టీచింగ్లో పోస్ట్ కోడ్ 1F01 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ క్యాడర్ కింద అయితే వస్తుంది. లెవెల్ 10 పే చేస్తారు. డైరెక్ట్ బేసిస్, డిప్యూటేషన్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్లు కూడా ఉన్నాయి. 40 years అయితే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి, అలాగే 56 years అయితే డిప్యూటేషన్ వాళ్ళకైతే ఇచ్చారు. టర్మ్ వాళ్ళకు కూడా 45 years అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ, డిప్లొమా ఇన్ డిజైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసైతే ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ డిజైన్లో అయితే చేసైతే ఉండాలి. మినిమం 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ F02 అయితే వచ్చేసి సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్. పోస్ట్ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 10 శాలరీ అయితే పే చేస్తారు. ఇది కూడా వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఏజ్ అయితే వచ్చేసి 45 years అయితే దాటకూడదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, షార్ట్ టర్మ్ వాళ్ళకైతే, డిప్యూటేషన్ వాళ్ళకైతే 56 years అయితే దాటైతే ఉండకూడదు. డిగ్రీ, డిప్లొమా ఇన్ డిజైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీంట్లోనే C అయితే వచ్చేసి టెక్నికల్ పోస్ట్ కోడ్ T01. మీరు అప్లై చేసే ముందు ఈ పోస్ట్ కోడ్స్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని అయితే గుర్తుపెట్టుకోండి ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు అనేసి. అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఉంది. గ్రూప్ బి అయితే పోస్ట్ అయితే వస్తుంది. లెవెల్ 7 అయితే పే చేస్తారు. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు, డిప్యూటేషన్ మీద తీసుకుంటున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే 35 years ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేయాలి. డిగ్రీ హోల్డర్స్ అయితే 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే 6 years అయితే ఉండాలి ఫ్రెండ్స్.
నెక్స్ట్ పోస్ట్ కోడ్ T02 అయితే వచ్చేసి అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. గ్రూప్ బి క్లాసిఫికేషన్ కింద అయితే వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు, డిప్యూటేషన్ మీద తీసుకుంటున్నారు. అలాగే మీకు ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ద రెలవెంట్ డిసిప్లిన్లో చేసైతే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ హోల్డర్స్కి అయితే ఉండాలి. 6 ఇయర్స్ అయితే వచ్చేసి డిప్లొమా హోల్డర్స్కి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ T03 డిప్యూటీ ఇంజనీర్ పొజిషన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఒకటైతే ఉంది. గ్రూప్ బి క్లాసిఫికేషన్ కింద అయితే వస్తుంది. లెవెల్ 7 అయితే పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ మీద తీసుకుంటున్నారు. 35 ఇయర్స్ అయితే దాటకూడదు ఫ్రెండ్స్. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసైతే ఉండాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వీటిలో ఉండాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ T04 అయితే వచ్చేసి టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. గ్రూప్ బి కేటగిరీలో అయితే ఉంది. లెవెల్ 6 అయితే పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ రెలవెంట్ ఏరియా సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసైతే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ T05 అయితే వచ్చేసి డిజైన్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. గ్రూప్ బి కేటగిరీలో అయితే ఉంది. 46,400 అయితే శాలరీ పే చేస్తారు. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. దీనికి ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ రెలవెంట్ డిసిప్లిన్ ఏరియా సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసైతే ఉండాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే బెటర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ వెయిట్లో ఉండాలో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ T06 పొజిషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. గ్రూప్ బి పొజిషన్ అయితే వస్తుంది. 46,400 అయితే పే చేస్తారు. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. మీకు ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ డిజైరబుల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ వెయిట్లో ఉండాలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ డొమైన్స్ రిలవెంట్ ఏరియాస్ అంటే ఏంటి అంటే ఈ రిలవెంట్ ఏరియాస్లో అయితే చేసైతే ఉండాలి. ఇండస్ట్రియల్ డిజైన్ కానీ, కమ్యూనికేషన్ డిజైన్ కానీ, టెక్స్టైల్ ఎపిరల్ డిజైనింగ్ కానీ, డిజైన్ ఫౌండేషన్ స్టడీస్ వీటినైతే మీరైతే కంప్లీట్ అయితే చేసైతే ఉండాలి. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ద అకాడమిక్స్ టీచింగ్ అండ్ టెక్నికల్ పొజిషన్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ అవైలబుల్ అండర్ ద ఫాలోయింగ్ డిజైన్ డిసిప్లిన్స్. సో ఈ డిజైన్ డిసిప్లిన్స్ లో అయితే మీరైతే చేసైతే ఉండాలి. చాలా డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి మీరు దీని కింద వస్తారో లేదో అనేసి. అలాగే మీరు ఒకటి కంటే ఎక్కువ ఎక్స్పర్ట్ అయితే మాత్రం మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసే ముందు ఒకసారి అయితే చదవండి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా. వీళ్ళైతే ఒక అప్లికేషన్ ప్రొఫార్మా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేసి మెయిల్కి అయితే పంపించాలి. పంపించేటప్పుడు మీరు కవరింగ్ లెటర్ కూడా రాయాలి ఫ్రెండ్స్. ఆ కవరింగ్ లెటర్ ఫార్మాట్ కూడా వీళ్ళే ఇచ్చారు. దాన్ని కూడా మీరు మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మాత్రం NOC అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతే డిప్యూటేషన్ పోస్టులకి అయితే చాలామంది గవర్నమెంట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళైతే NOC అయితే ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసేటప్పుడు. అలాగే అదే విధంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని క్రొనలాజికల్ ఆర్డర్లో PDF ఫార్మాట్లో పంపించాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మెయిల్కి అయితే అటాచ్ అయితే చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ని, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్ని అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు పే చేసిన తర్వాత PDF అయితే వస్తుంది కదా, ఆ PDFని కూడా ఎంటర్ అయితే చేయాలి. మీరు అటాచ్ చేసే ఫైల్ సైజ్ అనేది 20 MB దాటైతే ఉండకూడదు. అలాగే ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని పంపవలసిన మెయిల్ ఐడి అయితే వచ్చేసి recruitment@nid.ac.in ఈ మెయిల్ ఐడికి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 7/3/2022 మాత్రమే ఇచ్చారు. చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు మెయిల్కి పంపించేటప్పుడు మెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మెయిల్ ఐడి సబ్జెక్ట్ కింద రాసి దాని తర్వాత వీళ్ళు చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో పెట్టిన అప్లికేషన్ ఫార్మేట్. ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కవరింగ్ లెటర్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ NOC ఫార్మేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి క్విక్గా అయితే చూసేద్దాం. ఇదైతే వచ్చేసి NOC ఫార్మేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఇలా అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫాము. సో ఇక్కడైతే కాలమ్స్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ కాలమ్స్ కింద అయితే మీరైతే ఫిల్ చేయండి.
ఇదైతే వచ్చేసి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పేమెంట్ పే చేయడానికి లింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లింక్ని అయితే క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ పొజిషన్స్కి ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కనీసం 50 లైక్స్ అయితే ఇవ్వండి వీడియోస్కి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.